మా టాటాయిసుడు ఇటుక మీద యోగా చేస్తుంది. హలో ఫెలోస్, నేను మీ ఫిట్ సింహ. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ హోమ్ మేడ్ బాడీ. అయితే ఈరోజు లేవగానే రన్నింగ్ పోలేదు, ఎందుకంటే మొన్న వేసిన 5 కిలోమీటర్సే కొంచెం జాయింట్లలో పెయిన్ ఉంది, ఎందుకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక 2 days రెస్ట్ ఇచ్చిన. రేపు నుంచి రన్నింగ్ పోతాం. ఇంకా మా తమ్ముడు గానిది డెంటల్ క్లినిక్లా కన్సల్టేషన్ ఉంటే ఇక రెడీ అయిపోయి పెట్రోల్ కొట్టించేసి ఇక స్టార్ట్ అయిపోయినాం. క్లినిక్ పోయినాక ఇంకా మా తమ్ముడు గానికి లోపల ట్రీట్మెంట్ అవుతుంటే నేను ఒక పోరగాడు ఉంటే ఆ పోరగాని తోటి కొంచెం లోడ్ పని చేసుకుంటా కూర్చున్నా. మా తమ్ముడు గానికి ఏమో కానీ నాకు మాత్రం మస్తు టైం పాస్ అయింది. ఇంటికి వచ్చే దారిలో కొన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చి లంచ్ చేసేసుకుని కొంతసేపు చదువుకున్నా, 1 గంట సేపు. ఈ రోజు మనది ఫుల్ వర్కౌట్. ఇక కొన్ని స్ట్రెచింగ్ చేసేసుకుని ఒక 200 reps జంప్ రోప్స్ చేసుకున్నా. స్కిప్పింగ్ అనేది ఒక మంచి వార్మప్. వర్కౌట్ ముందు చేసుకుంటే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా వర్కౌట్ అనేది పుల్అప్స్ తో స్టార్ట్ చేసిన, ఒక 5 reps చేయగలిగిన, ఇంకా మిగతా చేయలేకపోయినా. తర్వాత నెగిటివ్ పుల్అప్స్ చేసుకున్నా. ఇది ఒక 10 seconds హోల్ తోటి 3 sets లాగా చేసిన, మంచిగా బ్యాక్ మీద పడ్డది. పుల్అప్స్ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి టెక్నిక్. తర్వాత ఇంకా బెండ్ ఓవర్ రోస్ చేసిన, ఇదిగిన ఒక 3 sets విత్ 15 repetitions తోటి చేసుకున్నా. హైడ్రేషన్ కోసం ఎలక్ట్రోలైట్స్ తాగేసి ఇంకా బైసెప్స్ కి ఒక 2 వేరియేషన్ చేసుకున్నా. క్రాస్ బార్ తోటి ఒక 3 sets అండ్ ఆర్మర్ కల్స్ ఒక 3 sets చేసుకొని వర్కౌట్ అనేది ఖతం పెట్టేసిన. ఈ రోజుకింతే. స్టే ట్యూన్, మీ ఫిట్ సింహ. బాయ్.